గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి వీడియో అసలు స్టాక్ మార్కెట్ అంటే అవగాహన లేని వాళ్ళ కోసం. దయచేసి ఇందులో సబ్జెక్ట్ తెలిసి లేదా ఇప్పుడిప్పుడు తెలుసుకుంటూ కొన్ని తెలుసుకొని కొన్ని ఇంకా తెలుసుకుంటూ ఉన్న వాళ్ళకి మాత్రం కాదు. పూర్తిగా అసలు దీని గురించి తెలియని వాళ్ళ గురించి అవగాహన కల్పించడం కోసం నేను చేస్తున్న వీడియో. దయచేసి శ్రద్ధగా వినండి. స్టాక్ మార్కెట్లో మనము చాలామంది అపోహలు ఉంటాయి. స్టాక్ మార్కెట్లోకి వెళ్తే చేతులు కాలిపోతాయి, డబ్బులన్నీ పోతాయి అని, అందుకని అసలు దాని జోలికి వెళ్ళొద్దు అని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఉంది. సో అది తొలగించడం కోసం నేను చేస్తున్న ప్రయత్నం ఇది. కాబట్టి మీరు కొంచెం శ్రద్ధగా విని ఆలకించండి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అంటే దాని గురించి ఏమీ తెలియనప్పుడు తెలిసిన వాళ్ళ సలహా, వాళ్ళ పర్యవేక్షణలో మీరు చేయండి. మీరు పెట్టుబడి పెట్టేయండి. ఎందుకంటే మీ పనులు మీకు ఉంటాయి, మీ యాక్టివిటీస్ మీ రెగ్యులర్ ఇవి ఉంటాయి. ఇది ఒక సైడ్, ఒక ఇన్కమ్ లాగా మీరు భావించి దీన్ని మిత్రం చాలా కొద్దిగా లిమిట్లో ఒక సేవింగ్స్ లాగా పెట్టుకోండి. జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ ఇంకా ఈటీఎఫ్లు వాటిని కొంటూ ఉంటారు, వాటిలో పెట్టుబడి పెట్టేసి వదిలేస్తారు. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్కి మాకు అవన్నీ పెడతాము, 3 ఏళ్ళు 5 ఏళ్ళు వెయిట్ చేయాలంటే మా వల్ల కాదు. మాకు నెలవారీ ఎంతో కొంత మాకు రావాలి. ఎందుకంటే మేము మా నెలవారీ యొక్క ఖర్చులు మేము మీట్ అవ్వాలి. నేను పెట్టిన పెట్టుబడికి కనీసం నెలకి ఎంతో కొంత వస్తే నా అద్దెలకో లేకపోతే పిల్లవాడి ఆటో ఛార్జీకో ఇలాంటి వాటికి కావాలి. కాబట్టి అందుకోసం నేను చేస్తున్న వీడియో ఫ్రెండ్స్. సో మీరు ఇందులో ₹1,00,000 పెట్టుబడి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇది ఉదాహరణకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ₹1,00,000 పెట్టుబడి పెడితే మీరు కొన్న తర్వాత అదంతా మైనస్లోకి వెళ్ళిపోతే ఏంటి సార్ మా పరిస్థితి? ₹1,00,000తో మనం స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టాం ఫ్రెండ్స్. ₹1,00,000తో మనము సపోజ్ ఒక 10 షేర్లు కొందాం అనుకుందాం. ఆ 10ని ఏం చేస్తామంటే 2గా కొంటాం. 2 అంటే 5 భాగాలుగా విభజించి అలా కొనుక్కుంటూ వెళ్తాం. కింద పడినప్పుడల్లా తీసుకుంటాం. ఇది ఎవరు చేయగలరు? మనం పెట్టబోయేటువంటి ఆ స్టాకులో అది గ్యారంటీగా పెరుగుతుంది అనే అవగాహన తెలిసిన వాళ్ళు, దాని గురించి అవగాహన ఉన్నవాళ్ళ పర్యవేక్షణలో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఊరికే ఎవరో చెప్పారు కదా ఇది వెళ్ళిపోతుందని పెట్టేశారంటే అది కిందకి వెళ్ళి కూర్చుంటుంది, చాలా కాలం అలానే ఉంటుంది. అది మీకేం రావు. నెల పడుతుంది, 2 నెలలు పడుతుంది, 3 నెలలు పట్టచ్చు. మీరు అనుకున్న గోల్ అచీవ్ అవ్వలేరు, నెలకి నాకు ఇంత కావాలి అనేది. సో బెస్ట్ లక్ ట్రేడ్ చేసేటువంటి ట్రేడ్స్ మీకోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక ఆఫర్ని తీసుకొస్తోంది. 1,00,000 పెట్టుబడి, రోజుకి మీరు ఎంత సంపాదించాలి? రోజుకి కాదు, నెలకి. అంటే బెస్ట్ లక్ ట్రేడ్ పర్ డే అని క్యాలిక్యులేట్ వేసుకుంటుంది. బట్ మీకు మాత్రం ప్రొజెక్షన్ ఇచ్చేది నెలకి మీరు ఎంత సంపాదించగలరు అనేది మాత్రమే దీనిలో ట్రై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి చాలామంది అంటారు మీరు మార్కెట్లో స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేస్తే అది హానికరము. ఎస్, 100% హానికరం. ఎప్పుడంటే అది పొజిషనల్ ట్రేడ్స్ వాళ్ళకి కాదు. పొజిషనల్ ట్రేడ్స్ అంటే ఏంటి? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ప్రాఫిట్ వచ్చింది చూడండి. ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. నేను ఇక్కడ కొన్నాను, ఇదిగోండి క్లోజ్ ట్రేడ్స్. ఎంత వచ్చింది ఫ్రెండ్స్? అబ్జర్వ్ చేస్తున్నారు కదా, $7 వచ్చింది ఫ్రెండ్స్. ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలుసా? $5 ఫ్రెండ్స్. $5కి $7 వచ్చింది. అండర్స్టాండ్? ఇది ఇంటర్నేషనల్ మార్కెట్. ఓకే, మళ్ళీ చెప్తాను, కంటిన్యూ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది. ఎందుకంటే ఇలా నేను చెప్పాను కదా 5 భాగాలుగా విభజించి మనం కొంటామని. ఇది ఒక ఇంటర్నేషనల్ కాదు, ఇండియన్ స్టాక్స్లో అయినా అంతే. మీరు పెట్టుబడి పెట్టాలి అంటే ఎక్కడ లో లెవెల్ వచ్చిందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి కింద పడినప్పుడల్లా కొంచెం కొనుక్కుంటూ వెళ్ళి హోల్డ్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి. అలా కాకుండా ఏదో టప్పని కొనేసి అది కిందకి వెళ్ళిపోతే మళ్ళీ డబ్బులు లేక అయ్యో అనేసి తక్కువ వచ్చింది వెళ్ళిపోయింది అని చెప్పి మళ్ళీ అమ్మేసుకుంటే ఉపయోగం లేదు.
ఇది ప్లాన్డ్గా చేసుకోవాలి, అది తెలిసిన వాళ్ళ పర్యవేక్షణలో చేయాలి. బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడు కూడా మీకు అలాంటి సర్వీస్ని అందించే ప్రక్రియలో ఉంటుంది. ఇది చెప్పడం కోసమే మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, 1,00,000 పెట్టుబడి కనీసంలో హీనపక్షం మీకు రోజుకి కనీసం ఎంత నీచంగా వేసుకున్నా 800 నుంచి 1000 రూపాయలు లాభం తెప్పించే పూచి బెస్ట్ లక్ ట్రేడ్ది. ఓకే ఫ్రెండ్స్, సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్, అండ్ ఆల్సో షేర్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ప్రమోట్ చేసి నలుగురిని మీరు ఒక గ్రూప్గా ఫామ్ అవ్వండి ఫ్రెండ్స్. నాకు మీ అందరూ కలిసి నాతో టచ్లో ఉంటే మీ అందరినీ ఎలా గైడ్ చేయాలి, ఎలా చేయాలి అనేది నేను ప్లాన్ చేసి మీకు మీ పెట్టుబడి అయినటువంటి 1,00,000 రూపాయల్లో మీ కనీసం ఎంత నీచంగా వేసుకున్నా ఎంత ఇప్పించగలను? 1,00,000కి 15,000, నెలకి 10 నుంచి 15,000 అంటే మీ రెంట్ వెళ్ళిపోతుంది. 1,00,000 రూపాయలు పెట్టుబడి మీద నెలవారీ మీరు చిన్న వాళ్ళకి 1,00,000 రూపాయలు అందులో పడేసి వస్తే మీకు నెలవారీ అద్దె వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రస్తుతం కొంచెం ఇంటీరియర్స్తో ఉండేటువంటి అద్దెలు వచ్చేసి 10,000, 10,000 రూపాయలు మీకు అద్దెకి వెళ్ళిపోతుంది. సో మిగతా ఖర్చులు మీరు చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో నేను పెట్టుబడి మీది, తెప్పించే పూచి నాది. కాకపోతే నా ఛానల్ని బాగా సబ్స్క్రైబ్ చేసి అందరి చేత మీ ఫ్రెండ్ సర్కిల్లో సబ్స్క్రైబ్ చేయించి ఎక్కువ మంది సబ్స్క్రిప్షన్స్ వస్తే కానీ, ఛానల్ వృద్ధిలోకి వస్తే కానీ నేను ఇది చేయలేను ఫ్రెండ్స్. నాకు మోటివేషన్ కావాలి, అది ఉన్నప్పుడే నేను ఏమైనా చేయగలను. ఓకే ఫ్రెండ్స్, సో బాయ్. మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్. బాయ్.